సో, ఈరోజు మనం ఈ ఎయిత్ ప్రాబ్లమ్, ఈ లాంగ్ ప్రాబ్లమ్ అనేది చేద్దామండి. ఫస్ట్ నేను యాజ్ యూజువల్ ఫస్ట్ ప్రాబ్లమ్‌ని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మన కంపెనీ అకౌంట్స్, వోచర్స్ టాలీలో మనం పోస్టింగ్స్ క్రియేషన్ చేద్దామండి. ఓకే. సో, మిస్టర్ రామ్ స్టార్టెడ్ ఏ ఇంజినీరింగ్ కాలేజ్ నేమ్డ్ యాస్ మాస్టర్ ఇంజినీరింగ్ కాలేజ్ విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 50 లాక్స్. సో, ఈ ట్రాన్సాక్షన్‌లో మనం యూజ్ చేసిన అకౌంట్స్ ఏంటి అనంటే బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి అది క్యాపిటల్ అకౌంట్ అవుతుందండి. ఓకే. సో, క్యాపిటల్ అకౌంట్ ఒకటి ప్లస్ క్యాష్ అకౌంట్. ఈ 2 అకౌంట్స్ మనం ఈ ట్రాన్సాక్షన్‌లో యూజ్ చేస్తాం. సో, ఈ 2 అకౌంట్స్ కూడా మనం టాలీలో క్రియేట్ చేస్తామండి. ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ స్పెసిఫిక్‌గా మనకి ప్రాబ్లమ్‌లో కంపెనీ కాలేజ్ నేమ్ ఇచ్చారండి. అంటే ఆ కంపెనీ నేమ్ ఏంటి? మాస్టర్ ఇంజినీరింగ్ కాలేజ్. సో, మీరు మస్ట్ అండ్ షుడ్‌గా టాలీలో కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఈ నేమే ఇవ్వాల్సి ఉంటుంది. సో, క్యాపిటల్ మిస్టర్ రామ్ ప్రొప్రైటర్ కాబట్టి రామ్ క్యాపిటల్ అని మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ హి బాట్ 100 కంప్యూటర్స్ ఫర్ ల్యాబ్ కాస్టింగ్ రూపీస్ 8,000 పర్ కంప్యూటర్. కంప్యూటర్స్ అనేవి బై చేశారు. అంటే తన కాలేజీలో ఒక ల్యాబ్ అనేది ల్యాబ్‌లో ఒక కంప్యూటర్స్ అనేవి తను బై చేశారంటున్నారు. సో, అది ఆఫీస్ పర్పస్‌కి కాబట్టి అది మనకి ఫిక్స్డ్ అసెట్స్ అవుతాయండి. ఈ ట్రాన్సాక్షన్‌లో మనం యూజ్ చేసిన అకౌంట్స్ ఏంటి? కంప్యూటర్స్ ఒకటి, క్యాష్ ఒకటి. ఆల్రెడీ మనం క్యాష్ అకౌంట్ ప్రీవియస్‌గా క్రియేట్ చేసాం కాబట్టి కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. కంప్యూటర్స్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్నిచర్. యాజ్ యూజువల్ ఫర్నిచర్ అనేది కూడా ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్‌లోకే వస్తుంది. కాస్టింగ్ రూపీస్ 6 లాక్స్. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ థర్డ్ పాయింట్ డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్స్ అండి. డిప్రిషియేషన్ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా కాలిక్యులేట్ చేస్తామనేది నేను ప్రాబ్లమ్స్‌లో వచ్చినప్పుడు చెప్తానండి డిప్రిషియేషన్ అనేది. ఓకే. డిప్రిషియేషన్ అంటే ఏమి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్స్ చూడండి. 100 కంప్యూటర్స్ 8,000 రూపీస్‌కి కొన్నారంటున్నారు. ఓకే. సో, 8,000 ఈచ్ కంప్యూటర్. అలాగే మనం ఎన్ని కంప్యూటర్స్ కొన్నాం? 100 కంప్యూటర్స్. సో, ఆ వాల్యూ 8,00,000. డిప్రిషియేషన్ అంటే ఏంటి అంటే, ఈ వాల్యూ తగ్గిపోవటం అనమాట అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఉన్న మొబైల్స్ గానీ, టెలివిజన్స్ గానీ, టేబుల్స్ గానీ, చైర్స్ గానీ, అవి డే బై డే వాటి యొక్క వాల్యూ ఏమవుతుంది? డిప్రిషియేషన్ అయిపోతుంది. అంటే తగ్గిపోతుంది అని అర్థం. సో, ఎంత తగ్గిపోతుంది అంటున్నాడు? డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ వాస్ 60% అంటున్నాడు. 60% అంటే దేని మీద? ఈ వాల్యూ మీద 60%. అంటే 8,00,000 మీద 60% అంటే 4,80,000 డిప్రిషియేషన్ అయింది అంటున్నాడండి. అంటే అంత వాల్యూ తగ్గిపోయింది. సో, మిగిలిన రిమైనింగ్ 8,00,000 మైనస్ 4,8,00,000 తీసేస్తే ఈ 3,20,000 ఉంది చూసారా? అది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో కంప్యూటర్స్‌కున్న వాల్యూ అనమాట అండి. 1 ఇయర్ తర్వాత. మనం కొన్నప్పుడు 8,00,000 ఉంది. ఒక 1 ఇయర్ యూజ్ అయిన తర్వాత 60% డిప్రిషియేషన్ అనేది తీసేస్తే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్‌కి ఆర్ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్‌కి ఆ కంప్యూటర్స్ వాల్యూ ఎంతుంది? 3,20,000 ఉంది. ఓకే. సో, ఈ 4,80,000 అనేది మనం డిప్రిషియేషన్ అకౌంట్‌లో చూపిస్తామండి. డిప్రిషియేషన్ అకౌంట్ అనేది నాన్ క్యాష్ ఎక్స్‌పెన్స్ అవుతుంది. అంటే అక్కడ మనం అసెట్ వాల్యూ తగ్గిపోవటం వల్ల మనం లాస్ అవుతున్నాం గానీ, యాక్చువల్‌గా మనం క్యాష్ అనేది ఎటువంటి క్యాష్ అనేది దానికి మనం పే చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ చేతిలో ఉన్న మొబైల్ గానీ, కంప్యూటర్ గానీ దాని వాల్యూ తగ్గిందనుకోండి, మీ జేబులో ఉన్న క్యాష్ ఏమైనా తగ్గుతుందా? తగ్గదు. అక్కడ అసెట్ వాల్యూ ఒకటే తగ్గుతుంది. సో, అక్కడ మన డిప్రిషియేషన్ అకౌంట్‌లో క్యాష్ అనే అకౌంట్‌కి సంబంధం లేదు. ఓకే. డిప్రిషియేషన్ అకౌంట్‌కి, క్యాష్ అకౌంట్‌కి రెండిట్లకి అసలు సంబంధమే లేదు. డిప్రిషియేషన్ అనేది అసెట్ వాల్యూ తగ్గటం అంతే. దానివల్ల మన జేబులో ఉన్న క్యాష్ గాని, బ్యాంక్‌లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ గాని తగ్గటం, పెరగటం జరగదు. ఓకే. నెక్స్ట్. సో, నెక్స్ట్ అలాగే ఫర్నిచర్ 10% అంటున్నాడండి. ఓకే. ఇది కూడా ఒకసారి చెప్తాను. ఇక్కడ ఫర్నిచర్ మనం కొన్న వాల్యూ ఎంత? 6,00,000. ఓకే. సో, ఈ 6,00,000 ఫర్నిచర్ వాల్యూ దీని మీద 10% అంటున్నాడండి. అంటే 10% అంటే ఎంత? 6,00,000 మీద 60,000. ఓకే. ఆ 60,000 అనేది డిప్రిషియేషన్ అమౌంట్. అంటే ఎంత వాల్యూ అయితే తగ్గిపోతుందో, ఆ వాల్యూ డిప్రిషియేషన్ వాల్యూ అవుతుంది. లెస్ 5,40,000 అనేది మన ఫర్నిచర్ వాల్యూ అనమాట అండి. అంటే 6,00,000 పెట్టి మనం ఫర్నిచర్ కొన్నాం ఈరోజు. సంవత్సరం తర్వాత ఫర్నిచర్ వాల్యూ ఎంతుంది? బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో అంటే 5,40,000. మిగిలిన 60,000 ఏంటి? డిప్రిషియేషన్ అమౌంట్. ఓకే. సో, దానికి ఎంట్రీ ఏమొస్తుందండి? డిప్రిషియేషన్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్ క్రెడిట్ అనేది డిప్రిషియేషన్ వస్తుందండి.
ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. డిప్రిషియేషన్‌కి క్యాష్ అకౌంట్‌కి అసలు సంబంధం లేదు. ఓకే. మన అసెట్ వాల్యూ తగ్గినంత మాత్రాన మన చేతిలో ఉన్న క్యాష్ గాని, బ్యాంక్‌లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ గాని తగ్గటం, పెరగటం జరగదు. ఓకే. నెక్స్ట్. Fourth transaction. He paid faculty fee was rupees 15,000 per faculty. 10 faculty was working on కాలేజ్. అంటే ఇన్ కాలేజ్. కాలేజ్‌లో ఒక 10 ఫ్యాకల్టీస్ వర్క్ చేస్తున్నారండి. ఒక్కొక్క ఫ్యాకల్టీకి 50,000 ఇస్తున్నారు. సో, ఇక్కడ ఫ్యాకల్టీ అనే సాలరీ ఏదైతే ఉందో అదేమవుతుంది అనంటే డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అవుతుందండి. ఎందుకంటే ఫ్యాకల్టీస్ రాకపోతే అక్కడ క్లాస్ ఆగిపోతుంది గదా! ఓకే. ప్రీవియస్‌గా ఇప్పుడు మన ఇన్‌స్టిట్యూట్‌లో గూడా నేను రాలేకపోయాను. క్లాసెస్ ఆగిపోయినాయి గదా! అంటే డైరెక్ట్ ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది గదా! సో, అది మనకి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుందండి. ఇక్కడ మనం యూజ్ చేసిన అకౌంట్స్ ఏంటి అంటే ఫ్యాకల్టీ సాలరీ ఒకటి, నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఒకటి. ఓకే. ఈ 2 అకౌంట్స్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ప్రీవియస్‌గా క్రియేట్ చేసాం కాబట్టి ఫ్యాకల్టీ అకౌంట్ మనం ఒకటి క్రియేట్ చేసాం. నెక్స్ట్. హి పెయిడ్ సాలరీ ఫర్ అటెండర్, ఆఫీస్ బాయ్, కార్ డ్రైవర్. ఇయన్నీ యాక్చువల్‌గా ఏంటి అనంటే ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతాయండి. ఎందుకని ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఇప్పుడు అటెండర్ గాని, ఆఫీస్ బాయ్ గాని, కార్ డ్రైవర్ గాని రాకపోతే క్లాసెస్ ఆగవు గదా! వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ అనేది చూపించట్లేదు. అక్కడ ప్రొడక్షన్ ఏంటి? కాలేజెస్‌లో ప్రొడక్షన్ ఏంటి? క్లాసెస్ జరగటం. అవేవైతే కోర్సెస్ ఉంటాయో ఆ క్లాసెస్ అనేవి రన్ అవ్వటం అనేది ప్రొడక్షన్ జరగటం. ఇప్పుడు వీళ్ళు వచ్చినా రాకపోయినా దాని మీద ఇంపాక్ట్ చూపించదు కాబట్టి, ఈ 3 గూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతాయి. ఓకే. మీరు మూడిటిని కలిపి ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అని ఒక అకౌంట్ అయినా క్రియేట్ చేయొచ్చు. లేదు, లేదు మూడిట్లికి విడివిడి అకౌంట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. 2 గూడా కరెక్ట్. ఓకే. నా ఒపీనియన్ అయితే మూడిట్లికి కలిపి ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అని ఒకటి క్రియేట్ చేసి, ఈ 3 అమౌంట్స్ యాడ్ చేసేయండి. 5,000 ప్లస్ 7,000 ప్లస్ 7,500 19,500 అవుతుంది. ఓకే. ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ 19,500 అనేది వేసేయి. ఎందుకంటే ఇక్కడ అటెండర్స్‌కి, ఆఫీస్ బాయ్స్‌కి మనం ఇండివిడ్యువల్‌గా అకౌంట్స్ క్రియేట్ చేయడం అనేది అంత రిక్వైర్మెంట్ ఉండదండి మనకి. ఓకే. ఈ బేసిక్ ఎక్స్‌పెన్సెస్ అనేవి జనరల్‌గా జరుగుతూ ఉంటాయి కాబట్టి, మన సింగిల్ అకౌంట్ మెయింటైన్ చేయడం అనేది సింపుల్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. హి పెయిడ్ రూపీస్ 15,000 టు నెట్వర్క్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీ. ఓకే. నెట్వర్క్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీ అనంటే, అక్కడ ల్యాబ్ ఉందంటున్నారు కదా! ఇక్కడ ఈ క్వెషన్‌లో ప్రాబ్లమ్‌లో. ఈ ల్యాబ్‌ని టెక్నికల్‌గా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇవ్వటానికి జనరల్‌గా కాలేజెస్‌లో ఇలాంటి స్టాఫ్‌ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది కంప్యూటర్స్‌లో. క్లాస్ ఆగిపోతుంది గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్‌లైన్ క్లాస్ చెప్తున్నాను. ఏదైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి సిస్టమ్‌లో క్లాస్ ఆగిపోతుంది గదా! సో, అలా ఆగకుండా ఉండటానికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఈ ఎంప్లాయీ చేస్తున్నాడు. సో, ఇతను గూడా ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ లేడనుకోండి క్లాస్ ఇంకా డిలే అయిపోతుంది గదా! ఆగిపోయి. సో, అందుకని ఈ ఎక్స్‌పెన్సెస్ కూడా మనకి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతాయి. ఓకే. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతాయి. నెక్స్ట్. బిఫోర్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టార్ట్ ద ఫాలోయింగ్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ మెట్. బిఫోర్ అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మీకు కొత్త పాయింట్ ఈ ప్రాబ్లమ్‌లో. బిఫోర్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టార్ట్ అంటే ఇంకా అక్కడ కంపెనీ అనేది స్టార్ట్ అవ్వలేదని అర్థం. కంపెనీ అనేది స్టార్ట్ అవ్వలేదని అర్థం. కంపెనీ అనేది స్టార్ట్ అవ్వలేదంటే ఆ ఎక్స్‌పెన్సెస్‌ని మనం ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకుంటాం. ప్రిలిమినరీ ఎక్స్‌పెన్స్. ఓకే. ఏవైనా ఎక్స్‌పెన్సెస్ కంపెనీ స్టార్ట్ అవ్వకముందే జరిగితే, మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో చూపించుకోవడానికి మన ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. ఓకే. అంటే కంపెనీయే స్టార్ట్ అవ్వనప్పుడు మన అకౌంట్స్‌లో బుక్స్ ఎలా మనం ఓపెన్ చేస్తాం? ఓపెన్ చేయలేం. కాబట్టి ఈ ఎక్స్‌పెన్సెస్ అన్నీ గూడా ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ కింద రాసుకుంటాం. ఓకే. ఈ అమౌంట్ మొత్తం. ఈ 3 ఎంట్రీస్. ఓకే. 25,000, 5,000, 2,00,000 టోటల్‌గా 2,30,000ని మనం ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ కింద రాసుకొని, వాటిని మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ అసెట్ గ్రూప్ ఉంది చూసారా? ఆ గ్రూప్‌లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్. he collected student fee for each students as follows. స్టూడెంట్ ఫీజ్ అనేది కలెక్ట్ చేశారండి. సో, ఇక్కడ స్టూడెంట్ ఫీజ్ కలెక్ట్ చేసిన కాలేజీ 50,000. ఓకే. అదేమవుతుందంటే డైరెక్ట్ ఇన్‌కమ్ అండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకిచ్చిన ఫీజు డైరెక్ట్ ఇన్‌కమే అవుతుంది గదా! అలాగే కాలేజెస్‌లో గూడా వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఇచ్చే ఫీజు డైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుంది. నెక్స్ట్. డొనేషన్ ఇన్‌కమ్ అండి. ఇది ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుంది. ఎందుకని ఇండైరెక్ట్ ఇన్‌కమ్? డొనేషన్ అనేది యాక్చువల్‌గా చెప్పాలి అనంటే ఇల్లీగల్ అనమాట. ఓకే. మీకు డొనేషన్ అనేది మేము డొనేట్ చేస్తున్నాము. మాకు మీ కాలేజ్‌లో సీట్ ఇవ్వండి అని చెప్పేసి ఆల్రెడీ
ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని మనం పక్కకు తోసి వీళ్ళు జాయిన్ అవుతారు. యాక్చువల్గా అది ఇల్లీగల్ పార్ట్. ఓకే, డొనేషన్ ఏదో ఇస్తున్నట్టుగా ఇచ్చి జాయిన్ అవుతారు. కాబట్టి ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుందండి, డొనేషన్ ఇన్కమ్ ఏదైనా సరే కాలేజెస్లో. నెక్స్ట్ స్పోర్ట్స్ ఫీ అనేది కూడా కాలేజెస్లో గేమ్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా జనరలే కాబట్టి స్పోర్ట్స్ ఫీ అనేది డైరెక్ట్ ఇన్కమ్ అవుతుందండి. ఈ రెండు డైరెక్ట్ ఇన్కమ్ అవుతాయి, ఇది ఒకటి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది, డొనేషన్ ఇన్కమ్. ఓకే, వాటి పేరు మీద మనం అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ 9th point, 200 students joined during the year. In that 25 students joined by paying donation and 90 students paid sports fee. అంటే టోటల్గా 200 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అంటున్నారు. ఈ 200 స్టూడెంట్స్ ఇందులో 25 స్టూడెంట్స్ స్పోర్ట్స్ ఫీ కట్టారంటున్నారు, 90 స్టూడెంట్స్ డొనేషన్స్ కట్టారంటున్నారు. ఇక్కడ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అమౌంట్ 200 స్టూడెంట్స్ ఇంటూ కాలేజీ ఫీ అంతా 50,000. అది మీరు కాలేజీ ఫీ అమౌంట్లో ఆ ట్రాన్సాక్షన్లో పోస్ట్ చేయండి. 200 ఇంటూ 50,000. డొనేషన్ ఇన్కమ్ 90,000. 90,000 ఎవరు కట్టారు? ఈ 90 స్టూడెంట్స్ కట్టారు. సో 90,000 ఇంటూ 90 ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ ట్రాన్సాక్షన్లో పాస్ చేయండి. ఓకే, డొనేషన్ ఇన్కమ్ అకౌంట్లో పాస్ చేయండి. నెక్స్ట్ స్పోర్ట్స్ ఫీ 5,000. ఎంతమంది స్టూడెంట్స్ కట్టారు? 25 స్టూడెంట్స్. ఈ 25 ఇంటూ 5,000 అనే అమౌంట్ స్పోర్ట్స్ ఫీ ఇన్కమ్లో మనం పాస్ చేస్తాం ఇంట్రెస్ట్. ఓకే, కాలేజీ ఫీ ఇన్కమ్ వచ్చేసరికి ఈ అమౌంట్ వస్తుంది. డొనేషన్ ఇన్కమ్ అకౌంట్లో ఈ అమౌంట్ వస్తుంది. స్పోర్ట్స్ ఫీ ఇన్కమ్లో ఈ అమౌంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10th point. He come regularly to the college by booking Ola cabs and every time he paid ₹200 for one trip. During the month he booked Ola cabs for 70 trips. Okay, and got a coupon of ₹15 for each trip every time. అంటే ప్రతిసారి ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళు ₹200 అనేది పే చేస్తున్నారు అంటండి. ₹200 ఒక ట్రిప్కి. టోటల్గా తను ఎన్ని ట్రిప్స్ తిరిగాడు ఆ పర్టికులర్ పీరియడ్లో అంటే 70 ట్రిప్స్. ఈచ్ ట్రిప్కి 200 అంటే 70 ట్రిప్స్కి 200 ఇంటూ 70 14,000. ఓకే, నెక్స్ట్ అండ్ గాట్ ఏ కూపన్ ఫర్ ₹15. ₹15 ప్రతిసారి కూడా తను ట్రిప్ తిరిగినప్పుడు డిస్కౌంట్ వచ్చిందంటండి. కూపన్ అంటే దాని మీనింగ్ అదే కదా, డిస్కౌంట్ అన్నా కూపన్ అన్నా లాటరీ అన్నా మనం డిస్కౌంట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ₹15 అంటే యాక్చువల్గా తన బిల్ 200 అయితే ఈ కూపన్ రావటం వల్ల తను ఎంత పే చేశాడు? 185. అంటే 200 మైనస్ 15 ఇంటూ 70 ట్రిప్స్. ఈ అమౌంట్ క్యాష్ అకౌంట్లోకి వెళ్ళాలండి. ఓకే, ఈ అమౌంట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళాలి. ఓకే, ఎప్పుడైనా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకి మెయిన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మెయిన్ అకౌంట్ అందులో ఎంఆర్పి ప్రైస్ అనేది మనం చూపించుకుంటాం. మిగిలిన డిస్కౌంట్ పోను ఏదైతే ఉందో అది క్యాష్ అకౌంట్లోకి వస్తుంది. డిఫరెన్స్ అమౌంట్ డిస్కౌంట్ కాలంలో ఉంటుంది. అంటే ఇక్కడ 14,000 అనేది ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనుకోండి. ఇందులో 100 ఇంటూ 70 అంటే ఆల్మోస్ట్ అది 70 15 1050 12,950 అనేది తను క్యాష్ పే చేశాడండి. మిగిలిన 1,050 అనేది తనకి డిస్కౌంట్. దీనికి ఎంట్రీ ఏమొస్తుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ 14,000. ఓకే, టు క్యాష్ అకౌంట్ ఎంత అంటే 12,950 అండి. ఎందుకంటే తను యాక్చువల్గా క్యాష్ పే చేసింది అంతే కదా, 12,950 వస్తుంది క్రెడిట్. టు డిస్కౌంట్ రిసీవ్డ్ అండి. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకి అది గెయినే కదా, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్ అండ్ గెయిన్స్ని మనం క్రెడిట్ చేస్తాం. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్లో ఎంత వేస్తాం? 1,050 వస్తుంది. ఓకే, ఇది ఇంకా మనం పోస్టింగ్ చేసేటప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాం. నెక్స్ట్ 11th point. ఈ పబ్లిష్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ టెలివిజన్, పేపర్ యాడ్స్, ఆర్టీసీ. ఈ 3 కూడా అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అంతా కూడా మనకి ఏమవుతుందండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకే, 3 కలిపైనా మీరు సింగిల్ అకౌంట్లో వేసేయచ్చు, లేదా ఇండివిజువల్ అకౌంట్స్లో అయినా మీరు పాస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. టెలివిజన్, పేపర్ యాడ్స్, ఆర్టీసీ బస్సెస్, ఈ మూడింటిని కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో బస్. నెక్స్ట్, he received ₹3 lakhs as deposit for placing a canteen in the college and every time they received ₹50,000 as royalty per month.
ఓకే. ఇక్కడ మనకి ఒక కొత్త పాయింట్ వచ్చిందండి. 12థ్ పాయింట్ చూడండి. "హి రిసీవ్డ్ 3,00,000 యాస్ ఎ డిపాజిట్ ఫర్ ప్లేసింగ్ ఎ క్యాంటీన్ ఇన్ ది కాలేజ్." అంటే ఆ కాలేజ్‌లో ఒకళ్ళు క్యాంటీన్ పెట్టుకుందామని వచ్చారు. వాళ్ళు సెక్యూరిటీ కింద 3,00,000 అనేది పే చేశారండి. ఇక్కడ మీరు థింక్ చేయండి. నేనే ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ అనుకోండి. మీరే అక్కడ క్యాంటీన్ అనేది ఆహ్, ప్లేస్ చేద్దామని వచ్చారు. మీరిప్పుడు నాకు 3,00,000 అనేది పే చేశారు. ఒక సెక్యూరిటీ పర్పస్ కోసం ముందుగా అడ్వాన్స్ లాగా. ఇక్కడ నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించండి. అది నాకు అసెట్ అవుతుందా? లయబిలిటీ అవుతుందా అండి? మీకు అది అసెట్ అవుతుంది. ఓకే. ఇచ్చిన పర్సన్‌కి. తీసుకున్న పర్సన్‌కి లయబిలిటీ అవుతుందండి. అంటే ఈ 3,00,000 ఈ రామ్ అనే ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకది లయబిలిటీ అవుతుందండి. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం ఆ అవతల వ్యక్తి ఇచ్చాడంటే. ఇప్పుడు నేను ఇది తిరిగి ఇవ్వను అనంటే ఆ పర్సన్ ఊరుకుంటాడా? కాబట్టి అదేంటి? లయబిలిటీ అవుతుంది. అది మనం లోన్స్ లయబిలిటీ గ్రూప్‌లో చూపించాను. మనం అడ్వాన్స్ ఇస్తే గనక అది మనకి అసెట్ అవుతుంది. మనం అడ్వాన్స్ తీసుకుంటే గనక అది లయబిలిటీ అవుతుంది. రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ అదండి. నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా కొత్త హౌస్‌కి షిఫ్ట్ అవ్వడానికి మీరు రెంట్ అడ్వాన్స్ పే చేశారు. ఒక 2 నెలల రెంట్. అది మీకు అసెట్ అవుతుంది. ఓకే. అలా కాకుండా మీ ఓన్ హౌస్‌లో వేరే వాళ్ళకి రెంట్ ఇస్తున్నారు. వాళ్ళు మీకు అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. అది మీకు లయబిలిటీ అవుతుంది. రెండిటికి డిఫరెన్స్ అది. మనం అడ్వాన్స్ ఇస్తే అది అసెట్. మనం అడ్వాన్స్ తీసుకుంటే లయబిలిటీ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ 15,000 ఇది రాయల్టీ పర్ మంత్ అని ఉంది చూసారా? అది ఇండైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుందండి. అంటే ఆ క్యాంటీన్ అలా రన్ చేసుకున్నందుకు పర్ మంత్ ఇంత రాయల్టీ ఫీస్ కింద ఇస్తున్నారు. అది ఇండైరెక్ట్ ఇన్‌కమ్ కింద అవుతుంది. నెక్స్ట్ 13 పాయింట్. He newly taken a 10 states building for rent to hostel students and paid advance money to the landlord of rupees 10 lakhs and paid rupees 25,000 ఫర్ ఎవ్రీ మంత్. ఇక్కడ ఇది 13 పాయింట్, 12థ్ పాయింట్ కాస్త అబ్జర్వ్ చేయండి. 13 పాయింట్‌లో ఏంటి? 10 స్టేర్స్ బిల్డింగ్ అనేది రెంట్‌కి తీసుకున్నారంటున్నాడు హాస్టల్ పర్పస్ కోసం. దానికి 10,00,000 అనేది అడ్వాన్స్ పే చేశారంటండి. ఇది ఇప్పుడు ఈ మాస్టర్ ఇంజినీరింగ్ కాలేజ్‌కి ఏమవుతుంది? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ అవుతుంది. వీళ్ళిచ్చిన అడ్వాన్స్ కాబట్టి. ఇక్కడ 3,00,000 అనేది వీళ్ళు తీసుకున్న అడ్వాన్స్ అది. ఓకే. ఇది తీసుకున్న అడ్వాన్స్ కాబట్టి ఇది లయబిలిటీ అవుతుంది. ఇది ఇచ్చిన అడ్వాన్స్ కాబట్టి అసెట్ అవుతుందండి. రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ అది. ఓకే. నెక్స్ట్ పెయిడ్ రెంట్. రెంట్ అనేది పే చేస్తున్నామనంటే అది హాస్టల్‌కి సంబంధించింది కాబట్టి సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ 14 పాయింట్. హి కలెక్ట్స్ రూపీస్ 6,000 పర్ ఈచ్ స్టూడెంట్ పర్ మంత్ యాస్ ఎ హాస్టల్ ఫీ. 60 స్టూడెంట్స్ జాయిన్డ్ ఇన్ ది హాస్టల్ డ్యూరింగ్ ద ఇయర్. అంటే ఒక్కొక్క హాస్టల్ స్టూడెంట్‌కి 6,000 అనేది కలెక్ట్ చేస్తున్నారు. 60 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అంటున్నారు. అంటే హాస్టల్ ఫీ అనేది మనం అడిషనల్‌గా ఇచ్చే ఫ్యూచర్ కాబట్టి అది మనకేమవుతుంది అనంటే ఇండైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుంది. ఓకే. హాస్టల్ అనేది మనం అడిషనల్‌గా మన కాలేజెస్‌లో ఈ ఫ్యూచర్స్ ఉన్నాయి అని జెప్పి వాళ్ళని జాయిన్ చేపించుకోవడానికి చూస్తున్నాం కాబట్టి, ఓకే. స్టూడెంట్స్ ఇక్కడ మా కాలేజ్‌లో హాస్టల్ గూడా ఉందండి అని దేనికి చెప్తున్నాం? క్లాసెస్ చెప్పడానికి కాదు గదా! అక్కడ వాళ్ళ స్టూడెంట్స్‌ని జాయిన్ చేపించుకోవడానికి. జాయిన్ చేపించుకోవడం అంటే నథింగ్ బట్ అదేంటి? సేల్స్. నథింగ్ బట్ అది సేల్స్. సో, అది మనకి ఇండైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుందండి. నెక్స్ట్. ఈ సెపరేట్‌లీ మెయింటైన్ సమ్ క్యాష్ రూపీస్ 10,000 ఫర్ స్మాల్ అమౌంట్స్. ఇది పెట్టి క్యాష్ కిందకొస్తుంది. స్మాల్ అమౌంట్స్ అన్నారు గదా! మీకెక్కడైనా స్మాల్ అమౌంట్స్ అనేది కనబడింది అంటే అది మనకి పెట్టి క్యాష్ కిందకొస్తుంది. అండ్ పెయిడ్ వాటర్ బిల్, టీ అండ్ స్నాక్స్ ఒక్క నిమిషం. 1,500, 700 పే ఏది ఈ 10,000 అమౌంట్‌లో నుంచి ఈ అమౌంట్స్ పే చేశారని చెప్తున్నారు. ఓకే. జనరల్‌గా అదైతే ఒక అకౌంటెంట్ దగ్గర గాని, ప్యూన్ దగ్గర గాని అవైలబిలిటీలో ఉంటుంది ఆ అమౌంటు. వాళ్ళు అక్కడి నుంచి పే చేస్తూ ఉంటారు. ఎవ్రీ టైమ్ మేనేజ్మెంట్‌ని అడగకుండా. ఓకే. నెక్స్ట్. 16th point. During the year, some campus interviews are conducted, and every time interviews conducted, the college staff pick and drop the company staff. And each time they incurred rupees 200 as petrol expenses, rupees 250 as snacks. During the year, 15 companies. అంటే
అక్కడ కాలేజ్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఆ స్టాఫ్‌ని తీసుకొచ్చి దింపడానికి కొన్ని ఎక్స్‌పెన్సెస్ అయినాయి. టీ అండ్ స్నాక్స్‌కి ఇంత అయినాయండి. ఈ ఎక్స్‌పెన్సెస్ కూడా మనం ఈ 10,000 రూపీస్ ఉంది చూసారా? దాని నుంచి మనం పే చేస్తాం అనమాట. అంటే అక్కడ మనం క్యాష్ అకౌంట్ అనేది యూజ్ చేయం. పెటీ క్యాష్ అకౌంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. పెటీ క్యాష్ చెప్పండి. మాధవ్ గారు ఏదైనా డౌటా అండి? సార్ ఇప్పుడు అమౌంట్ మొత్తం దాంట్లోనే చూపించాలా? దీనిలోనే? అంటే ఎలా వస్తుందంటే అండి మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ వస్తుందండి. ఎప్పుడు అనంటే మనం స్మాల్ అమౌంట్స్ యూజ్ చేసుకోవటం క్యాష్ అకౌంట్ నుంచి పెట్టి క్యాష్‌కి పంపించినప్పుడు 10,000, 10,000 ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ ఎంట్రీస్ ఉన్నాయి చూసారా? ఇక్కడ అమౌంట్ ఎంత 15 ఇంటూ 450 అండి. 200 ప్లస్ 250 450 ఈ అమౌంట్ అంతా కూడా మనం ఇక్కడ నుంచి పే చేస్తున్నాం కాబట్టి అక్కడ మనకేమొస్తుందంటే ఎక్స్‌పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు అక్కడ క్యాష్ అకౌంట్ రాదు. పెట్టి క్యాష్ అకౌంట్ వస్తుంది. ఎందుకంటే మనం ఆ అకౌంట్‌లో నుంచి మన అమౌంట్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. ఓకేనండి. మీకు అర్థమైందా? మాధవి గారు మీకు అర్థమైందా? ఓకే సార్. ఓకే. సరే అండి. ఈ ప్రాబ్లమ్ ఒకసారి చేద్దాం. ఓకే. ఇది పెద్ద ప్రాబ్లమ్ కాబట్టి ఫస్ట్ నేను 6 పాయింట్స్ కాపీ చేస్తాను. 6 ఆర్ 7 పాయింట్స్. లక్ష్మి గారు మీకు అర్థమైంది కదండీ ప్రాబ్లము? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైంది సార్. ఓకే. ఓకే. యాజ్ యూజువల్ ఫస్ట్ మన కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. మాస్టర్ ఇంజినీరింగ్ కాలేజ్. ఓకే. కంపెనీ అనేది క్రియేట్ చేస్తాం. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ పెద్దది కాబట్టి మనం షార్ట్ కట్ మెథడ్‌లో చేద్దామండి. షార్ట్ కట్ మెథడ్ అనేది ఏంటి అంటే మనం ఫస్ట్ ఇప్పటివరకు ఏంటి అనంటే మాస్టర్స్‌లోకెళ్ళి అకౌంట్స్ క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత ట్రాన్సాక్షన్ వోచర్స్‌లోకొచ్చి పోస్టింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్‌గా వోచర్స్‌లోకెళ్ళిపోయి షార్ట్‌కట్‌లో నేను అకౌంట్స్ అనేవి వన్ బై వన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే. సో ఇది షార్ట్‌కట్ మెథడ్. మనం సింపుల్‌గా, ఫాస్ట్‌గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కానీ రియల్ టైమ్‌లో మీరు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ షార్ట్‌కట్‌లో చేయొద్దు. డైరెక్ట్‌గా అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాతే వోచర్స్ పోస్టింగ్స్‌లో రండి. ఓకే. మీకొక ఆల్టర్‌నేటివ్ ఉంటుందని ఈ మెథడ్‌లో నేను చెప్తున్నాను. సో, నేనిక్కడ అకౌంట్స్ క్రియేషన్ అనేది స్కిప్ చేసి డైరెక్ట్‌గా వోచర్స్‌లోకెళ్తున్నాను. అదేంటి? మనం అసలు ఏ అకౌంట్స్ క్రియేట్ చేయకుండా పోస్టింగ్స్ ఎలా చేస్తాం? అది షార్ట్‌కట్ మెథడ్‌లో. చూడండి. నేను ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ కాబట్టి రిసిప్ట్ వసూల్లోకెళ్తున్నాను. ఇక్కడ క్యాష్ అకౌంట్ ఆల్రెడీ టాలీ క్రియేట్ చేసి ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ రామ్ క్యాపిటల్ అనే అకౌంట్ మనం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ నేను క్రియేట్ చేయాలి అంటే షార్ట్‌కట్ ఏంటి అంటే ఆల్ట్ ప్లస్ సి. సి ఫర్ క్రియేట్. ఆల్ట్ ప్లస్ సి క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడ లెడ్జర్ క్రియేషన్ పేజ్‌కెళ్ళింది చూడండి. ఇక్కడ మీరు బ్రాకెట్‌లో అబ్జర్వ్ చేస్తే సెకండరీ అని ఉంది. సెకండరీ అనేది ఏంటి? మనం షార్ట్‌కట్ మెథడ్‌లో చేస్తున్నామని అర్థం. సో, నేనిక్కడ రామ్ క్యాపిటల్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ అయితే సేవ్ చేస్తున్నాం. డైరెక్ట్‌గా ఇక్కడ పోస్ట్ అయిపోయింది ఆ అకౌంట్. ఎంత అంటే 50 లాక్స్. ఓకే. కంట్రోల్ అయితే సేవ్ చేస్తున్నాం. ఒక్క నిమిషం అండి. ఇది ఇక్కడ మన ఫైనాన్షియల్ ఇయర్ మార్చాలి. వచ్చేసి క్యాష్ రాము 50 లాక్స్. ఓకే. సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా సార్? ఓకే. ఈ ట్రాన్సాక్షన్ సేవ్ చేసి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్తాను చూడండి. ఓకే. సెకండ్ ట్రాన్సాక్షన్ చూడండి. హి బాట్ 100 కంప్యూటర్స్ ఫర్ ల్యాబ్ కాస్టింగ్ 80,000. సో, ఒక్కొక్క కంప్యూటర్ 8,000 100 కంప్యూటర్స్ కొన్నాం. ఈ ట్రాన్సాక్షన్ మనం పాస్ చేయాలి.
యాక్చువల్‌గా ఈ ట్రాన్సాక్షన్ ఇది పేమెంట్‌కి సంబంధించింది కాబట్టి నేను పేమెంట్ వోచర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ యాజ్ యూజువల్ క్యాష్ అకౌంట్ ఇస్తున్నాను. కంప్యూటర్స్ అనే అకౌంట్ మనం క్రియేట్ చేయలేదు. కంప్యూటర్స్ అనే అకౌంట్ మనం క్రియేట్ చేయలేదు. ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయాలి. షార్ట్ కట్ మెథడ్ ఏంటి అనంటే, నేను ఇక్కడ ఆల్ట్+సి క్లిక్ చేస్తున్నానండి. ఆల్ట్+సి మీరు ఎప్పుడు క్లిక్ చేయాలి? ఇక్కడ ఉన్నప్పుడు క్లిక్ చేయొద్దు. ఓకే. మీరు అకౌంట్ ఎక్కడైతే పోస్ట్ చేయాలో, ఆ లొకేషన్‌కి వచ్చిన తర్వాత ఆ బాక్స్ అక్కడికి అప్పుడు మీరు ఆల్ట్+సి క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఉన్నప్పుడు లేదంటే అమౌంట్ కాలమ్‌లో ఉన్నప్పుడు ఆల్ట్+సి యూజ్ చేయొద్దు. ఆ లొకేషన్‌కి ఆ అకౌంట్ మీరు ఎక్కడైతే ఎంటర్ చేయాలో ఆ లొకేషన్‌కి ఆ బాక్స్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఆల్ట్+సి క్లిక్ చేయండి. ఓకే. డైరెక్ట్‌గా అది లెడ్జర్ క్రియేషన్ పేజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతది. ఇక్కడ మీరు కంప్యూటర్స్ అని ఇచ్చేసేయండి. కంప్యూటర్స్ అకౌంట్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. ఆ వాల్యూ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను కంట్రోల్+ఏ క్లిక్ చేసి సేవ్ చేస్తున్నాను. పోస్ట్ అయిపోయింది చూసారా ఇక్కడ కంప్యూటర్స్ అకౌంట్. ఓకే. వాల్యూ ఎంత అంటే 8000 ఇంటూ 100 8,00,000 పోస్ట్ అయిపోయింది. ఓకేనండి. లక్ష్మి గారు మీకు అర్థమైందా? అవును సార్. కంట్రోల్+ఏ సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ ఫర్నిచర్ కూడా అంతే క్యాష్. ఫర్నిచర్ అకౌంట్ మనం క్రియేట్ చేయలేదు. మళ్ళీ అదే లొకేషన్ వచ్చిన తర్వాత బాక్స్ ఆల్ట్+సి క్లిక్ చేస్తాను. ఫర్నిచర్ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్స్ సేమ్ కంట్రోల్+ఏతో సేవ్ చేస్తున్నాను. డైరెక్ట్ మళ్ళీ వోచర్ పేజీలోకి వచ్చేసింది. వాల్యూ ఎంత అంటే 6,00,000. కంట్రోల్+ఏ సేవ్ చేస్తున్నాను. థర్డ్ ట్రాన్సాక్షన్ డిప్రిషియేషన్ అండి. డిప్రిషియేషన్ అనేది నాన్ క్యాష్ ఎక్స్‌పెన్స్ కాబట్టి మనకి క్యాష్ అకౌంట్‌తో సంబంధం లేదు. కాబట్టి మనం దాన్ని జనరల్ వోచర్‌లోకి మనం పోస్ట్ చేయాలి. ఓకే. డిప్రిషియేషన్ అకౌంట్ మనం క్రియేట్ చేయలేదు. ఎందుకంటే షార్ట్‌కట్ మెథడ్‌లో ఈ ప్రాబ్లమ్ చేస్తున్నాం కదా! సో, సేమ్ యాజ్ యూజువల్ ఆల్ట్+సి క్లిక్ చేస్తున్నాను. డిప్రిషియేషన్ డిప్రిషియేషన్ అకౌంట్ ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుందండి. ఎందుకని ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోట జాబ్ చేస్తున్నారనుకోండి. జాబ్ చేసేటప్పుడు అక్కడ మీరు వర్క్ చేస్తున్నారు కష్టపడి. అక్కడ కంప్యూటర్స్ వాల్యూ గాని, బిల్డింగ్ వాల్యూ గాని, లేదా ఫర్నిచర్ వాల్యూ గాని తగ్గిపోయింది. మీ సాలరీలో తగ్గిస్తాము అనంటే మీరు ఊరుకుంటారా? మీకు దానికి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఇప్పుడు ఒక అసెట్ వాల్యూ తగ్గిపోయిందనుకోండి. మీరక్కడ జాబ్ చేసిన చోట, దానికి మీకేమన్నా సంబంధం ఉంటుందా? అక్కడ వర్క్ చేసే వర్కర్స్‌కిను లేదా ఎంప్లాయీస్‌కి? సో, ఆ ఎక్స్‌పెన్సెస్ ఆ లాస్ అంతా బేర్ చేయాల్సిందెవరు? అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ భరించాలి. అక్కడుండే ఎంప్లాయీస్‌కి సంబంధం లేదు కదా! ఆ అసెట్ వాల్యూ తగ్గిపోవటం వల్ల. కాబట్టి అది డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌లో మనం వెయ్యం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యాక్టరీలో వర్కర్స్ వర్క్ చేస్తున్నారనుకోండి మిషనరీస్ మీద. ఆ మిషనరీ వాల్యూ అనేది తగ్గిపోయింది. ఈ మిషనరీ వాల్యూ తగ్గిపోయింది. మీ జీతాల్లో నుంచి మేము కట్ చేస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారా? దానికి వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళక్కడ వర్క్ చేస్తున్నారంతే. ఆ సర్విస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంతే. ఆ అసెట్ వాల్యూ తగ్గిపోతే వాళ్ళకి సంబంధం లేదు కదా! అందుకని ఆ లాస్ ఎవరు బేర్ చేస్తారో, ఆ లాస్‌ని మనం ఎంప్లాయీస్ మీద చార్జ్ చేయకూడదు. ఆ లాస్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసే బేర్ చేయాలి. కాబట్టి వాటిని మనం ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. కంట్రోల్ అయితే సేవ్ చేస్తున్నాను. ఇక్కడ అమౌంట్ ఎంత అంటే, ఇక్కడ 8,00,000 మీద 60% అండి. ఓకే. మన కాలిక్యులేటర్ కంట్రోల్ అన్నీ ఓపెన్ చేస్తే 8,00,000 ఇంటూ 60% ఎంటర్ అంటే 4,80,000. ఓకే. 4,80,000. ఇక్కడ క్రెడిట్ ఏ అమౌంట్ వస్తుంది? క్యాష్ అకౌంట్ రాదు. ఇక్కడ డిప్రిషియేషన్ అనేది మనం దేని మీద చార్జ్ చేసాం? కంప్యూటర్స్ మీద. కంప్యూటర్స్ అకౌంట్ మీద చార్జ్ అవుతుంది. ఇప్పుడు చూసారా ఇక్కడ 3,20,000 వచ్చింది కంప్యూటర్ వాల్యూ. అంటే 4,80,000 ఏమైపోయింది? డిప్రిషియేషన్ అయిపోయింది. అంటే కంప్యూటర్ వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారం తగ్గిపోయిందని అర్థం. ఓకే. కంట్రోల్. నెక్స్ట్ సేమ్ డిప్రిషియేషన్ మన అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు షార్ట్‌కట్ ఎక్కర్లేదు. డైరెక్ట్‌గా డిప్రిషియేషన్ అకౌంట్ పాస్ చేస్తున్నాను. ఫర్నిచర్ మీద ఎయ్యాలి. ఫర్నిచర్ వాల్యూ ఎంత? 6,00,000. దాని మీద డిప్రిషియేషన్ అమౌంట్ ఎంత? 10%. 6,00,000 మీద 10% అంటే 60,000. క్రె క్రెడిట్ ఫర్నిచర్ అకౌంట్. ఓకే. ఫర్నిచర్ మనం కొన్నప్పుడు 6,00,000 ఇప్పుడు ఎంత ఉందండి? 5,40,000 లెడ్జర్ బ్యాలెన్స్. కంట్రోల్ అయితే సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ హి పెయిడ్ ఫ్యాకల్టీ పేమెంట్ వచ్చింది. సో, పేమెంట్ వోచర్‌లోకి నేను వెళ్తున్నాను. ఓకే. డిప్రిషియేషన్ అకౌంట్ ఒక్కటే జనరల్‌లో వస్తుందండి. ఎందుకంటే అది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనకి జనరల్‌లో వస్తుంది. మిగిలిన క్యాష్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా రిసిప్ట్ పేమెంట్ వోచర్‌లోనే వస్తాయి. జనరల్‌లో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ గానీ, లేదా అప్పు ట్రాన్సాక్షన్స్ గానీ మనకి జనరల్‌లో వస్తాయి. ఓకే. పేమెంట్ వోచర్. క్యాష్.
ఫ్యాకల్టీ ఫీ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేయలేదు. షార్ట్ కట్ మెథడ్లో Alt+C క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ సాలరీ అకౌంట్, ఇది మనకి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుందండి కాలేజ్కి. Ctrl+Aతో నేను సేవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ పోస్ట్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఫ్యాకల్టీస్ అంటే 10 ఫ్యాకల్టీస్, 15,000 ఈచ్ వన్, సో 1,50,000. Ctrl+A సేవ్ చేస్తున్నాను. ఇలా మీరు కనుక ట్రాన్సాక్షన్ షార్ట్ కట్లో చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీకు 10 మినిట్స్లో అయిపోతుంది, మ్యాక్సిమం 10 మినిట్స్. ఓకే, కానీ రియల్ టైంలో అయితే మీరు ఇలా ప్లాన్ చేసుకోవద్దు. ఒరిజినల్గానే అకౌంట్స్లో క్రియేట్ చేసిన తర్వాతే పోస్టింగ్స్లోకి రండి. ఎందుకంటే మనకి డైరెక్ట్ మెథడ్లో మనం క్రియేట్ చేసేటప్పుడు ఉండే ఫ్యూచర్స్ షార్ట్ కట్ మెథడ్లో మీరు క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఉండవు స్క్రీన్ మీద. ఓకే, నెక్స్ట్ మీకు ఈ ఆప్షన్ చెప్పాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను ఈ మెథడ్, ఎలాగ ఇది పెద్ద ప్రాబ్లం కదా అని. నెక్స్ట్, హీ పేడ్ శాలరీ ఫర్ అటెండర్, ఆఫీస్ బాయ్, కార్ డ్రైవర్, వీళ్ళందరూ కూడా ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి నేను క్యాష్ అకౌంట్ పేమెంట్ వచ్చేలోనే మళ్ళీ షార్ట్ కట్ Alt+C క్లిక్ చేసి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని వీళ్ళందరికీ కలిపి ఒక అకౌంట్ క్రియేట్ చేసేస్తున్నాను. ఓకే, ఇవన్నీ కూడా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి మనకి ఏమవుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Ctrl+A టోటల్ అమౌంట్ యాడ్ చేస్తున్నాను. 5,000 + 7,000 + 7,500 ఎంత అంటే 19,500 అవుతుంది. Ctrl+A. ఓకే, Ctrl+A షార్ట్ కట్లో సేవ్ అయిపోయింది. నెక్స్ట్, ఈ పెయిడ్ 15,000 టు నెట్వర్క్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీ. మనం సేమ్ ఇది కూడా పేమెంటే కాబట్టి పేమెంట్ వచ్చేలో క్యాష్, అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యలేదు కాబట్టి ఈ లొకేషన్కి వచ్చిన తర్వాతే Alt+C అనేది యూస్ చేయండి. ఇక్కడ ఉన్నప్పుడు యూస్ చేయొద్దు. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేయండి. మీరు ఎక్కడైతే అకౌంట్ ఎంటర్ చేయాలో అక్కడ అకౌంట్ ఎంటర్ చేయాలి, కానీ అకౌంట్ లేదు కదా, క్రియేట్ చేయలేదు కాబట్టి షార్ట్ కట్లో Alt+C క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఇది మనకి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుందండి. ఓకే, ఎంత అంటే 15,000. Ctrl+A. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఇప్పుడు కొత్త పాయింట్. బిఫోర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ మెట్. ఓకే, ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ మెట్. దీని పాయింట్ ఏంటి అంటే బిఫోర్ ఇంజనీరింగ్ ఎక్స్పెన్సెస్. ఎనీవే అది బిఫోర్ ఇంజనీరింగ్ ఎక్స్పెన్సెస్ అయినా మనం పే చేసాం కాబట్టి ఇక్కడ మనం పాస్ చేయాల్సింది ఏంటి అంటే క్యాష్ అకౌంట్ యాజ్ యూజువల్ Alt+C లెజర్ క్రియేషన్ పేజ్కి వెళ్ళండి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని పెట్టండి. దీని మీనింగ్ ఏంటంటే కంపెనీ స్టార్ట్ అవ్వక ముందు అయిన ఎక్స్పెన్సెస్. ఓకే, ఇది ఏ గ్రూప్లోకి వస్తుంది అంటే మిస్లేనియస్ అసెట్ గ్రూప్లోకి వస్తుందండి. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్ గ్రూప్లోకి వస్తుంది. ఓకే, Ctrl+J. దీన్ని మనం ఎంత అమౌంట్ అంటే ఈ టోటల్ అమౌంట్ చేసేయండి. ఇప్పుడు ఎన్ని ఎక్స్పెన్సెస్ జరిగినా, ఎన్ని టైప్స్ ఆఫ్ జరిగినా మొత్తం కలిపి మనం క్లబ్ చేసి మన బ్యాలెన్స్ షీట్లో చూపించాల్సిందే, అవి ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినా సరే. ఓకే, 2 lakhs + 5,000 + 25,000 ఎంత అంటే 2,30,000. ఓకే, Ctrl+A క్లిక్ చేస్తున్నాను. ఓకే అండి, సో ఈ ప్రాబ్లం లెందీ ప్రాబ్లం కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇక్కడితో స్టాప్ చేస్తున్నానండి. మీరు ఒక్కసారి ఇది మీ సిస్టమ్స్లో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంటే నేను ఇప్పుడే కాదు, మళ్ళీ నేను 10 మినిట్స్లో MS ఆఫీస్ ఒక్క నిమిషం.